ప్రకాష్ రావుతో యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. మనం ఆవు కథ గురించి చెప్పుకుందాం ఈరోజు వీడియో చూసే ముందు మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకరోజు కథలోకి వెళ్దాం. ఇప్పుడు టాపిక్లోకి వెళ్దాం. ఒకరోజు ఒక గ్రామంలో ఒక రైతు ఉండేవాడు. గ్రామంలో ఒక రైతు ఉండేవాడు. అతనికి ఒక మంచి ఆవు ఉండేది. ఒక మంచి ఆవు ఉండేది. ఆ ఆవు రోజు మంచి పాలు ఇచ్చేది. అందువల్ల రైతు దానిని ఎంతో ప్రేమగా చూసుకునేవాడు. ఒకరోజు ఒక గ్రామంలో ఒక రైతు ఉండేవాడంట. అతనికి ఒక మంచి ఆవు ఉండేదన్నమాట. ఆ ఆవు రోజు మంచి పాలు ఇచ్చేది. మంచి పాలు ఇచ్చేది అన్నమాట. అందువల్ల రైతు దానిని ఎంతో ప్రేమగా చూసుకునేవాడు. అంటే ఆవు పాలిస్తుంది కాబట్టి దాన్ని ప్రేమగా చూసుకునేవాడు, ఎంతో ప్రేమగా. ఒకరోజు ఆవు అడవిలోకి వెళ్ళిపోయింది. రైతు చాలా ఆందోళన పడ్డాడు. రైతు ఏం చేశాడు? చాలా ఆందోళన పడ్డాడు. ఆవుని వెతికేందుకు గ్రామస్తులతో కలిసి అడవికి వెళ్ళాడు. ఎంత వెతికినా ఆవు కనిపించలేదు. చివరికి ఒక చోట అది లోతైన గుంతలో పడిపోయి ఉన్నట్టు కడుగున్నారు. అది గోతులో పడిపోయింది అన్నమాట. ఆవు ఎక్కడ పడిపోయింది? గోతులో పడిపోయింది. అంటే ఒకరోజు ఏం చేశారు? అడవికి వెళ్ళిపోయింది ఆవు. ఎక్కడికి వెళ్ళిపోయింది? అడవికి వెళ్ళిపోయింది. రైతు చాలా ఆందోళన పడ్డాడు. రైతు ఏం బాధపడ్డాడు? పాలు అది ఇచ్చింది కదా పాపం, తమ ఎక్కువ ప్రారంభించుకున్నాడు కదా. అందుకని ఆవు వెళ్ళిపోయేసరికి చాలా బాధపడ్డాడు. కానీ గ్రామస్తులు కలిసికట్టుగా పనిచేసి గ్రామస్తులు ఏం చేశారు? ఆ గుంతలో పడిపోయిన ఆవుని చూశారు కదా. గ్రామస్తులు కలిసికట్టుగా పనిచేసి ఆవుని కాపాడారు. ఆవుని చూసి రైతు ఆనందంతో భయపడిపోయిన తనను తనను ముద్దాడాడు. ఆ రోజు నుంచి రైతు తన ఆవును మరింత జాగ్రత్త చూసుకోవడం ప్రారంభించాడు. చూసుకున్నాడు అనమాట. అంటే ఆవు ఎక్కడ పడిపోయింది? గుంతలో పడిపోయింది. ఆవు మీద ఎక్కువ ప్రేమ ఉంది కాబట్టి ఆవు వెళ్ళిపోయేసరికి చాలా బాధపడ్డాడు. అప్పుడు ఎవరి సహాయంతో వెళ్ళాడు? గ్రామస్తుల సహాయంతో బయటికి వెళ్ళాడు. ఎతికి లాస్ట్కి ఒక గుంతలో ఉంటే ఆవుని చూసి బాధపడ్డాడు. అప్పుడు గ్రామస్తులంతా కలిసి ఆవుని పైకి లాక్కొచ్చారన్నమాట. దాన్ని చూసి ముద్దాడాడు.
మా తర్వాత నుంచి మరింత జాగ్రత్తగా చూసుకోవడం ప్రారంభించాడు అనమాట. ఈ కథ మనకు ఒక గొప్ప పాఠం నేర్పుతుంది. ఈ కథ మనకి ఒక గొప్ప పాఠం నేర్పుతుంది. జీవనంలో సమస్యలు వచ్చినప్పుడు మనం ధైర్యంగా సమర్థంగా వ్యవహరించాలంట. అంటే సమస్యలు వచ్చినా ధైర్యంగా సమర్థవంతంగా వ్యవహరించాలి. సహాయం కోసం సహాయపడటం కూడా ముఖ్యమే. సహాయం చేయాలి, సహాయం పొందాలి కూడా. అర్థమైందా? దీన్ని బట్టి కథ అర్థమైందా? అంటే అంత కథ ఏంటి మరి చూడండి. ఈ కథ మనకి ఒక గొప్ప పాఠం నేర్పుతుంది. ఒక గొప్ప పాఠం నేర్పుతుంది. ఏంటి? జీవనంలో సమస్యలు వచ్చినప్పుడు, అంటే మనం జీవించే సమయంలో సమస్యలు అంటే వచ్చినప్పుడు మనం ధైర్యంగా సమర్థవంతంగా వ్యవహరించాలి. సహాయం కోసం మనం సహాయం చేయాలి ఇతరుల నుంచి మనం సహాయం పొందాలి. సమర్థవంతంగా ఎదుర్కోగలగాలి. అప్పుడే ఏ సమస్య నుంచైనా బయటపడతాం. ఏ సమస్య, ఇప్పుడు ఆవు సమస్య నుంచి అంత బయటపడ్డాడు కదా, అలాగే కలిసి కట్టుకుంటే ఏదైనా సాధించవచ్చని ఈ కథ చెప్తుంది అన్నమాట. అదేనా? నెక్స్ట్ పులి కథ. నెక్స్ట్ ఏంటి? పులి కథ. ఒకసారి ఒక చిన్న గ్రామం పక్కన పెద్ద అటవీ ప్రాంతం ఉండేది. ఆ అడవిలో ఒక పులి ఉండేది. అది తరచు గ్రామానికి వచ్చి గొర్రెలను, గేదెలను, పట్టుకుపోయేది. గ్రామస్తులు ఎంతో భయపడి ఏదైనా చేయాలి అని అనుకున్నారన్నమాట. ఏంటి? ఒకసారి చిన్న గ్రామం పక్కన పెద్ద అటవీ ప్రాంతం ఉండేది. అంటే అడవి పక్కన చిన్న గ్రామం ఉండేది అనమాట. అడవి పక్కనే ఒక చిన్న గ్రామం ఉండేది. ఆ అడవిలో ఒక పెద్ద పులి ఉండేది. అది తరచూ గ్రామానికి వచ్చి గొర్రెల్ని పట్టుకుపోయేది అనమాట. వాళ్ళందరూ కలిపి నిర్ణయించుకున్నారు, ఏమైనా చేయాలని నిర్ణయించుకున్నారు. వాళ్ళందరూ కలిసి ఒక జాలీని సిద్ధం చేశారు. ఒకరోజు ఆ పులి మళ్ళీ వచ్చింది. ఆ పులి ఏంటంటే మళ్ళీ వచ్చింది. అంటే దాన్ని పట్టుకోవడానికి ఏం చేశారు? జాలీని ఏర్పాటు చేశారు. గ్రామస్తులు జాలీని వేయగానే పులి అందులో చిక్కుకుంది. పులి ఏం చేసింది? అందులో చిక్కుకుంది. జాలీని సిద్ధం చేశారు. ఒకరోజు ఆ పులి మళ్ళీ వస్తే గ్రామస్తులు జాలీని వేయగానే పులి అందులో చిక్కుకుందన్నమాట. అంటే ఒక ప్లాన్ అన్నమాట. చూసారా? అప్పుడు గ్రామంలోని పెద్దవారు ఒక నిర్ణయం తీసుకున్నారు. పులిని చంపకుండా దానిని దూరమైన అడవికి పంపించాలని. పట్టుకున్నాక ఏం చేశారు? దాన్ని చంపకుండా ఎక్కడో అడవిలో దూరంగా వదిలేయాలని నిర్ణయించుకున్నారు. ఏం చేశారు? దాన్ని పట్టుకోవడం కోసం జాలీని ఏర్పాటు చేసుకున్నారు. అప్పుడు గ్రామంలో ఆ పులి రోజు వస్తున్నట్టు వచ్చింది. రోజు అదేనా వారు అలా చేసి
ఏం చేశారు అంటే అడవిలో దూరంగా వేరేద్దాం అనుకున్నారు కదా, అలా చేసి ఆ పులిని మరో దట్టమైన అడవికి పంపారు. మరో దట్టమైన అడవికి పంపారు అన్నమాట. దేనిని? ఆ పులిని. ఆ తర్వాత గ్రామస్తుల భయం తగ్గింది. ఆ తర్వాత ఏంటంటే గ్రామస్తులకు భయం తగ్గింది. వాడు ప్రశాంతంగా జీవించారు. అంటే ఈ బట్టి పులిని చాలా రక్షించుకొని ఐకమత్యం ఉంటే ఏదైనా సాధించవచ్చు అని చెప్తున్నాడు. కదా మనకి ఒక ముఖ్యమైన పాఠం చెప్తుంది. నీతి ఏంటి? బుద్ధిగా సమాజంలో కలిసి పనిచేస్తే ఎలాంటి సమస్యలను పరిష్కరించుకోవచ్చు. అంటే యూనిటీ ఈజ్ స్ట్రెంత్ అనమాట. యూనిటీ ఈజ్ స్ట్రెంత్. అంటే పులిని చంపకుండా, పులి అక్కడ చంపలేదు, అలాగని వీళ్ళు ఇబ్బంది పడలేదు, దూరం ఉంచారన్నమాట. తెలివితేటలు ఉపయోగించి చేశారన్నమాట. అర్థమైందా? కథ అర్థమైందా? ఆ పుల్ని ఏం చేశారు? ఇప్పుడు దూరంగా అడవిలో పెట్టేశారు. అప్పుడు వీళ్ళ గొర్రెలు అది కూడా వీళ్ళ జంతు సంపద అంతా బాగా ఉంది. అలాగే పులి నుంచి రక్షణ కూడా పొందారు అనమాట. అలాగే పులికి హాని కూడా చేయలేదు అనమాట. అంటే కలిసికట్టుగా ఏదైనా పని చేయొచ్చు. కలిసికట్టుగా ఉంటే ఏదైనా పని చేయొచ్చు, లేకపోతే ఏ పని చేయలేము అన్నమాట. అర్థమైందా? నెక్స్ట్ తోడేడు కథ. నెక్స్ట్ అంటే తోడేడు కథ. ఒక గ్రామంలో రైతులు తమ గొర్రెలను పొలాల్లో నింపుతారు. అయితే ఆ గ్రామానికి దగ్గరలోనే ఒక తోడేలు ఉండేది అనమాట. అది అర్ధరాత్రి వచ్చి గొర్రెల్ని తీసుకెళ్ళిపోయేది. ఒక రైతు ఏం చేశాడు? ఇలా కాదు, దీన్ని ఎలాగైనా ఏదో చేయాలని చెప్పి చాకచక్యంగా ఒక వ్యూహం రచించాడు, ఒక ప్లాన్ వేసాడు అనమాట. ఏంటా ప్లాన్? ఆయన తన పొలానికి దగ్గరగా ఒక గొయ్యి తవ్వించాడు. ఒక గొయ్యి తవ్వించాడు అనమాట. ఆపై గొర్రెలను అదే చోట నెప్పివాడు. గొర్రెలు ఏం చేసేవాడు? ఆ గొయ్యి దగ్గరే నెప్పివాడు. కొంతకాలం తర్వాత తోడేలు మళ్ళీ వచ్చి గొర్రెలను పట్టుకోవడానికి ప్రయత్నించింది. మళ్ళీ ఏం చేసింది? కొంతకాలం తర్వాత తోడేలు మళ్ళీ వచ్చి గొర్రెలను పట్టుకోవడానికి ప్రయత్నించింది. కానీ అది పొరపాటుగా గొయ్యిలో పడిపోయింది. ఆ గొయ్యి తీయించారు కదా ముందర, ఆ గొయ్యిలో పడిపోయింది అన్నమాట. ఏం చేసింది? ఒక రైతు ఏం చేశాడు? ప్లాన్ చేశాడు రైతు? తన పొలానికి దగ్గరగా గొయ్యి తవ్వించాడు. ఆ గొయ్యి దగ్గర తన తాలూకా గొర్రెల్ని మేపేవాడు. అదేనా? రైతు ఇతర గ్రామస్తులను పిలిచి అందరూ కలిసి ఆ తోడేరుని అక్కడి నుంచి బయటకు తీయకుండా అక్కడి నుంచి బయటకు తీయకుండా బలమైన అడ్డంకి ఏర్పరిచారు. అంటే బయటకు తీయలేదండి. దాంతో ఇకపై ఆ తోడేడు గ్రామాన్ని ఇబ్బంది పెట్టలేకపోయింది. ఇంకేం చేసింది? గ్రామాన్ని ఇబ్బంది పెట్టలేకపోయింది. ఏం చేశారు? రైతు అంతా కలిపి గోతులో పడిపోయింది కదా అది తోడేడు. దాన్ని బయట తీయకుండా దానికి గోతి మీద వేస్తారు, అడ్డంకి వేస్తారు, గోతికి అడ్డంకి కట్టేశారు అన్నమాట. దాంతో ఇకపై తోడేడు గ్రామాన్ని ఇబ్బంది పెట్టలేకపోయింది. ఈ కథ మనకు ఒక మంచి పాఠం నేర్పుతుంది.
ఈ కథ ఏం చెప్తుంది మనకి ఒక మంచి పాఠం నేర్పుతుంది. చాకచక్యం, ఐక్యత మరియు ఓర్పుతో సమస్యలను పరిష్కరించగలం. అంటే ఐకమత్యం, ప్రతిదానికి ఐకమత్యం ఉండాలిరా. యూనిటీ ఈజ్ స్ట్రెంత్. చాకచక్యం ఉండాలి, కరెక్ట్గా ప్లానింగ్ ఉండాలి, తెలివితేటలు ఉండాలి. ఈ రెండు ఉంటే దేనైనా సాధించగలం. ఏ సమస్య వచ్చినా ఈజీగా పైకి రాగలము. ఇది నీతి ఇదన్నమాట. ఓకే, మరిన్ని కథల కోసం మా వీడియోని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని వీడియోలో కలుసుకుందాం. అంటిల్ దెన్ బాయ్.